ఇవ్వచ్చురా అంటే 43 నుంచి 44 మందికి ఇవ్వచ్చు. అంటే ఒక ఎంప్లాయీ ఒక్క రోజు అనుకుంటే 43 నుంచి 44 దట్టు కూడా ఆ సచివాలయం పరిధి అక్కడే ఉంటుంది. దాదాపు వాళ్ళకున్నటువంటి ఒక 50 ఇల్లులు అలాంటిది ఒక 500 ఇల్లు పరిధిలో ఉంటుంది. అంటే ఒక సచివాలయం ఎంప్లాయీ 44 మందికి పెన్షన్ ఇచ్చేంత సిస్టమ్ అక్కడ ఉంది. 1,50,000 మందిని మీరు దీన్ని వాలంటరీ వ్యవస్థ పెట్టుకొని ఏదో చించాము పొడిచామని మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు కనీసం సచివాలయం ఎంప్లాయీస్ 44 మందికి కూడా ఇవ్వలేరా? అంటే మీరు ఏదేదో లెక్కలు చెప్పుకుంటా అసలు ఎట్లా ఇస్తారు ఏమి ఇస్తారంటే ఇస్తారు. ఇప్పుడు సచివాలయం ఎంప్లాయీస్ తోనే ఇస్తారు. 44 మంది ఒకవేళ 2 రోజులు తీసుకుందంటే 20 మంది మీరు మాట్లాడదండి దయచేసి. మీరు అడిగి కాదు, మా దగ్గర డేటా ఉంటుంది, డేటాతో మాట్లాడతాం. వైఎస్ఆర్సీపీ మీరే కాదు ఈ రాష్ట్రంలో ఎవరు కూడా మాట్లాడదు. మీరు ఫేక్ గా మాట్లాడతారు. నేను మాట్లాడు, నేను మీ దగ్గర మీరు పనికిరాని మాట్లాడు. ఒక్క నిమిషం మీకు ఎంతమంది సచివాలయం ఎంప్లాయీస్ ఉన్నారో తెలియదు, మీకు అసలు సబ్జెక్ట్ తెలియదు, పాడు ఎందుకురా అంటే ఒక్క నిమిషం ఉండమ్మా. సార్ కొద్దిసేపు ఇంటరప్ట్ అవుతుంది చెప్పండి సార్. అనవసరంగా పనికిరాని డిబేట్ మీతో వాదించేదాని కోసం డిబేట్ కి రాలేదు. మీ పనికిరాని మాటలకు మహేష్ గారిని మాట్లాడియండి. సుజాత గారు ఆయన మాట్లాడియండి. సుజాత గారు ఆయన మాట్లాడియండి ముందర. లెట్ హిమ్ స్పీక్ అవుట్. మేడం గారు మాట్లాడినంత వరకు కామ్గా కూర్చోన్నాం. ఏదేదో పవన్ కళ్యాణ్ గారు అవుట్ సోర్సింగ్ అన్నారు. అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ని ఎవరు నియమించుకుంటారు, ఎవరు చేస్తారు, తిరిగి వాళ్ళకి డబ్బులు రానప్పుడు ఎవరితో మాట్లాడతారు, చిన్న చిన్న విషయాలు. అది కూడా పవన్ కళ్యాణ్ గారికి తెలియదని చెప్పించారు. నేను చెప్పడం వెరీ సింపుల్. మీరు ఇంతకుముందు వాలంటరీ వ్యవస్థ లేకుంటే ఎలా ఇస్తారని చెప్పారు కాబట్టి నా దగ్గర ఒక లెక్క చెప్తా. ఉన్నది 65,18,000 మంది పెన్షనర్స్, ఉన్నది సచివాలయం ఎంప్లాయీస్ 1,50,000 మంది. డివైడెడ్ చేస్తే ఒక నంబర్ వస్తుంది. ఆ నంబర్ 43 నుంచి 44 కిందకు వస్తుంది. అంటే ఒక రోజు కాకపోతే 2 రోజుల్లో 20 మందికి ఇచ్చినా కానీ పెన్షనర్స్ అనేది ఇది క్లియర్ అయిపోతుంది. దీని ఏదో మీరు పెద్ద పొడిచినట్టు వాలంటరీ వ్యవస్థ ఇచ్చినట్టు వాళ్ళకి ఇచ్చినట్టు మీరు మాట్లాడకండి చెప్తుందా. మీరు మాట్లాడకండి, మీరు వినాలి నేర్చుకోండి. మీరు వినడం నేర్చుకోలేదు కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాల దగ్గర నిలుచుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, మాట మీరు వినండి, మీరు వినడం నేర్చుకోండి. సుజాత గారు ఆయన మాట్లాడినివ్వండి, ఆయన మాట్లాడినివ్వండి, ఆయన మాట్లాడినివ్వండి, ఆయన మాట్లాడినివ్వండి. మేడం ప్లీజ్ మేడం, నేను కొంత వర్కౌట్ చేసుకొచ్చాను మేడం. డేటా అదంతా చెప్పలేండి మేడం. మీరు కనీసం ఒక మాట కూడా చెప్పకుండా ఒక తోట ఆగిపోతే ఎలా మేడం? సార్ ఇప్పుడు డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ అని చెప్పారు చూసారా, మీరు డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ పంచాయతీ రాజ్ తో మొదలు పెట్టారు. దాదాపు 5,500 కోట్లు డైవర్షన్. దాంట్లో పంచాయతీ రాజ్ సంబంధించిన నిధులే 3,198 కోట్లు. జిల్లా పరిషత్ మండల పరిషత్ సంబంధించి 2,350 కోట్ల రూపాయలు ఫండ్ డైవర్ట్ చేశారు. దీని మీద ఆల్రెడీ సర్పంచులు తీసుకెళ్లారు. ఈ రోజు అఫీషియల్ గా ఈ రోజు పంచాయతీ రాజ్ సంబంధించిన అధికారులు కూడా రిపోర్ట్ నివేదిక పెట్టారు. వీళ్ళు ఎక్కడ తాగలేదు. సర్పంచ్ ఒక ఓట్ ఆన్ బడ్జెట్ అనే ఒక కామన్ సెన్స్, అంటే ఓట్ ఆన్ బడ్జెట్ అనే దాని మీద ఏంటంటే మనం ఒక బడ్జెట్ ని ఎవ్రీ టైం మనం బడ్జెట్ లోనే కొంత ఎర్లీగా కొంత అమౌంట్ ని మనం శాంక్షన్ చేసి పెట్టుకుంటాం. అంటే జనరల్ మెయింటెనెన్స్ కో లేకపోతే స్పెషల్ మెయింటెనెన్స్ కో ఏదైనా మరమ్మతులకు సడన్ గా వర్షాలు వచ్చినప్పుడు ఏదైనా మరమ్మతులకు అవసరం వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటారు. అలాంటి కామన్ సెన్స్ కూడా లేకుండా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు 4,153 కిలోమీటర్ల గుంతలతో కూడిపోయాయి. దాదాపు భారీ గుంతలు 2,839 కిలోమీటర్లు ఉంది. దీనంతా కవర్ చేయాలంటే, దీనంతా అంతా రెక్టిఫై చేయాలంటే దాదాపు 2,283 కోట్ల రూపాయలు డబ్బులుగా. కనీసం మీరు ఒక్క రూపాయలు కూడా ఆ ఓట్ ఆన్ బడ్జెట్ కింద ఇలాంటి మెయింటెనెన్స్ కానీ జనరల్ మెయింటెనెన్స్ కానీ వీళ్ళు పెట్టిన దాకాలి. సో ఇది వీళ్ళు తీసుకొచ్చింది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు సర్వేల పేరుతో, అంటే వీళ్ళు జనరల్ గా ఏ గవర్నమెంట్ అన్నా కానీ ప్రభుత్వ పథకాల మీద సర్వేలు చేస్తారు. ఆ సర్వేలు చేసేటప్పుడు ఏంటంటే ఒక 3 months వన్స్ 6 months వన్స్ సర్వేలు చేస్తారు. మన కామెడీ వైఎస్ఆర్సీపీ పార్టీలు ఏంటంటే సర్వే అన్న పేరుతో వీళ్ళు దాదాపు ప్రతి నెల సర్వే చేపడుతూ దానికి 2 కోట్ల నుంచి 3.5 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెట్టి దాదాపు సర్ప్ అంటే ఏంటంటే సొసైటీ ఫర్
సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ ప్రావర్టీ అనే ఒక సర్కుల్ ఒక సంస్థలో పంపించిన కేటాయించిన దానికి కూడా అంటే డ్వాక్రా మహిళల ద్వారా 2,100 కోట్లు, శ్రీనిధి ద్వారా 1000 కోట్ల రూపాయలు కూడా ప్రజా అభిప్రాయ సేకరణ కోసం 10 కోట్లు వై క్రియేటివ్స్ మీడియా LLP అనే ఒక సంస్థకి వీళ్ళు కట్టబెట్టారు. అంటే వీళ్ళు కేవలం వీళ్ళ సంస్థలు ఒక నిమిషం అండి, ఒక్క నిమిషం. నాకే ప్రశ్నలు ఉన్నాయి ఇప్పుడు మహేష్ గారి గురించి.